నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. సో రీసెంట్గా తలసాని అవ్వచ్చు, లేదంటే కేటీఆర్ అవ్వచ్చు, ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డిని ఇష్టానుసారంగా మాట్లాడి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. సో దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు మెట్టు సాయి కుమార్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్తే పవన్. సో కిరణ్ అన్న. సో ముందు పూజలు ఇవి బాగా పాల్గొనేలా ఉన్నారు మీరు? అంటే ఏం లేదు, ఇప్పుడు సంస్కృతి సాంప్రదాయము చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న నేర్పించారు. ఎట్లా మెలగాలి, ఎట్లా ఉండాలి, ఎట్లా ఘోరంగా ఉండాలి, ఎట్లా మర్యాదగా ఉండాలి అనేది నేర్పించారు. కాబట్టి అదే దాని విధంగా ఉంటాం. ఈరోజు భోగి, రేపు సంక్రాంతి, అట్లా. ఓకే, ఎట్లా నడుస్తుంది అన్న? 2 ఏళ్ళు అవుతుంది కాంగ్రెస్ వచ్చి. మంచిగా ఉంది, నువ్వు హ్యాపీగా ఉన్నావు, నీ ఫేస్లో మంచిగా నడుస్తుంది. ఇంతకుముందు 10 ఏళ్ళు మొత్తం టెన్షన్లో ఉండే. మంచిగా జర్నలిస్ట్ అందరూ కూడా ఎలాంటి వాక్ స్వాతంత్రం లేకుండా ఉండే 10 ఏళ్ళు. అంతకు మీ అందరూ ఓపెన్ మైండ్ అయిపోయారు, ఫ్రీ హ్యాండ్స్ అయినాయి మీ అందరికీ. ఎక్కడ ఒత్తిడి లేదు, ఎక్కడ కట్టడి లేదు, మీకు ఎక్కడ మీ అజమాయిషి లేదు. అంటే పార్టీ పరంగా నిందలు, ధర్నాలు అంటే ఇప్పుడు రాజకీయం అంటే వ్యతిరేకత ఎట్లా మాట్లాడతారు? అంటే పార్టీల నుండి మీకు పార్టీ ఏముండదు, అంటే వేరే పార్టీల నుండి మీకు అది ఉంటుంది. అరే ఇప్పుడు ఎప్పుడన్నా చిన్నమ్మ కొడుకే అంతే. కాబట్టి పార్టీలు అనేది వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇప్పుడు పొద్దున్న లోగానే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఒకటే ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ తిట్టడం. వాళ్ళు మంచి చేయరు, మంచి చూస్తే ఓడగడరు. కాబట్టి బీఆర్ఎస్కి, బీజేపీకి మంచి అనేది పడదు. మంచి చేస్తే వాళ్ళకి ఇష్టం ఉండదు. కూడా అలాంటి వాళ్ళకి మాట్లాడడం మన టైం వేస్ట్, వాళ్ళని చెప్పడం అసలు ఇంకా వేస్ట్. సరే, మొన్న ఒక 2 days బ్యాక్ అనుకుంటా తలసాని రేవంత్ రెడ్డిని మన సీఎంని ముక్కలు చేస్తా అని చెప్పి అట్లా మాట్లాడాలి. నిన్న చాలా పెద్ద ఎత్తున ఇక్కడ బేగంపేటలో కోటినీల్ మగర్ ఆధ్వర్యంలో ధర్నా కూడా జరిగింది, దిష్టిబొమ్మను కూడా తగలబెట్టారు. సో ఏం చెప్తారన్న మరి మన సీఎంని ఆ స్థాయిలో? అంటే మేమేమంటామంటే, గతంలో మీరు మంత్రిగా పనిచేసారు, 30 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నారు, మీకు తెలియదా ఎట్లా మాట్లాడాలను? మీరు అజ్ఞానియా? ఇక్కడ మీకు ఏమైనా దిమాగ్ దొబ్బిందా? ఇక్కడ అధికారం పోయిందని చెప్పి ఏమన్నా పిచ్చి పిచ్చి లెక్కలు ఏమన్నా చేసుకుంటున్నారా? లేకపోతే రాత్రి తాగి తీగతలేదా? ఓపెన్గా రాజకీయం చేసే ప్రతి వ్యక్తి వారి రాజకీయం తగ్గట్టుగా ప్రవర్తించాలి. అది అందరికీ వర్తిస్తుంది. ఒక సాధారణ కార్పొరేటర్ నుంచి ఒక పైకి ముఖ్యమంత్రి వరకు వర్తిస్తుంది. ముఖ్యమంత్రి గారు హుందాగా మాట్లాడుతున్నప్పుడు మంచిగా మాట్లాడతారు. ముఖ్యమంత్రి గారు ఎవరన్నా చిల్లర మాట్లాడితే అంటే మాట్లాడతాడు. ఎందుకు? మనిషి మాట ప్రకారం మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం ఉంటుంది. అంటే ఆపోజిట్ పర్సన్ ఎవరన్నా కానీ, ఇప్పుడు నేను మీతో మంచిగా బాగున్నావు అంటే మీరు బాగున్నా ఉంటారు, అంతే. నేను తప్పు మాడతారు. అది మనిషి ఒక స్వభావం పక్క. అది ఇప్పుడు మనం ఎంత చేసినా, ఏ వ్యవహారం చేసినా మర్యాద ఇచ్చిపుచ్చుకోవడము, గౌరవించుకోవడము మన సాంప్రదాయము. ముక్కలు చేస్తా, అది చేస్తా అంటే మిమ్మల్ని మేము బుర్ర చేస్తాం. చాలా పెద్ద ఎత్తున దీన్ని ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు అవ్వచ్చు, కాంగ్రెస్ శ్రేణులు అవ్వచ్చు, చాలా పెద్ద సీరియస్ మ్యాటర్గా తీసుకున్నారు. అంటే మన ముఖ్యమంత్రి గారు కూడా మేము అనుకుంటామన్నా, ముఖ్యమంత్రి గారిని పల్లెత్తు మాట అంటే మేము ఊరుకునే ప్రసక్తి లేదు. మీరు ఆ ఒక్క ఆలోచనను తీసిపడేయండి. మీరు రాజకీయం చేసుకోవచ్చు. మీరు కేసీఆర్ని మోసుకోండి, కేసీఆర్ యొక్క రాజకీయాన్ని మోయండి, వాళ్ళ కుటుంబాన్ని మోయండి, వాళ్ళకి చాకిరి చేయండి, గుమ్మసగిరి చేయండి, గులాంగిరి చేయండి, ఇంటికి పోయి వారి యొక్క ఇంటికి తాబేదారు పని చేయండి. కానీ మాకు సంబంధం లేదు, అది మీ వ్యవహారము, మీ పార్టీ వ్యవహారం. కానీ ముఖ్యమంత్రి గారిని తిరుగుతాం, వారి ఇష్టం మాట్లాడదామంటే మేము ఊరుకోము. అది ఎవరిన పని ఎవరున్నా కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మన కేటీఆర్ మాట్లాడుతూ కూడా ఒక దగ్గర ప్రెస్ మీట్ పెట్టినప్పుడు, సర్పంచ్ల ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కేసీఆర్ చెప్పు దుమ్ము ధూళికి జరుపు నువ్వు రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఖాళీ గోటి కూడా సరికావన్న విధంగా మాట్లాడింది. ఏం చెప్తారన్న? కేసీఆర్ యొక్క మానసిక శోభ కారణం కేటీఆర్. అంతేనా? మరి కేసీఆర్ ఇప్పుడు ఫామ్ హౌస్ కారణము హరీష్ రావు, కేటీఆర్ కదా. ఎందుకు కేసీఆర్ని వెళ్ళడానికి వీళ్ళే రాణిస్తలేరు, బెదిరిస్తున్నారు. ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు ఒకళ్ళు పార్టీ అధ్యక్షుడు కావాలి, ఒకళ్ళు ప్రతిపక్ష నాయకుడు కావాలి. దానికోసం పని చేసుకుంటారు వాళ్ళు. ఎవరు? కేటీఆర్, హరీష్ రావు. అంతే. హరీష్ రావుకి అధ్యక్షుడు కావాలి, కేటీఆర్కి ప్రతిపక్ష నాయకుడు కావాలి. దీనికోసం రాజకీయం చేస్తారు. కాబట్టి వారి గురించి మాట్లాడమంటే మన సమయం వృధా, మన టైంలో ఉన్న వ్యవహారం వృధా. కాబట్టి వారిని వారిని ప్రజలు మర్చిపోతున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ ఎప్పుడైతే తెలంగాణ టీఆర్ఎస్ పిఆర్ఎస్ అయిందో అప్పుడే తెలంగాణ నుంచి వాళ్ళకు పేగుబంధం తెగిపోయింది. కాబట్టి తెలంగాణ ప్రజలు
వారిని వారి యొక్క రాజకీయాన్ని విస్తృతాన్ని వదిలేసుకున్నారు. ఇప్పుడు ఇంకొక ముచ్చట అన్న, ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ వచ్చింది కాబట్టి మొన్న కవిత అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు గంటసేపు మాట్లాడింది. అయితే ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వమే కవిత వెనుకుండి కవిత నడిపిస్తూ ఉన్నారు, గంటసేపు టైం ఇచ్చి ఎవరైనా ప్రజల సమస్యల మీద మాట్లాడితే ఆమెకు టైం ఇయ్యరు. అట్నే కొన్ని పత్రికలలో రేవంత్ రెడ్డి తన సొంత డబ్బుతో పెట్టి కవితకు యాడ్స్ వేపిస్తున్నారని చెప్పి మన తీర్మానం వల్ల కూడా మాట్లాడింది. చాలా మంది కూడా ఇట్లాంటివి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, వాళ్ళకి మాట్లాడడానికి సమయం ఉంది, మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆమె చుక్కుల్లో అయిపోయింది, ఈ రోజు నేను రాజీనామా చేస్తున్నాను, నాకు సమయం ఇవ్వండి అని చెప్పారు. ఒక హాఫ్ అన్ అవర్ ఇచ్చారు, ఎమోషనల్గా మాట్లాడు గంట వరకు అయింది. అది రాజకీయ ఎవరైతే ఉద్దేశపూర్వకంగా నేను రాజీనామా చేస్తున్నాను కాబట్టి నాకు సమయం ఇవ్వండి అంటే మన శాసనమండలి చైర్మన్ ఇవ్వడం జరుగుతుంది. అది ఆనవాయితీగా వస్తున్నటువంటి వ్యవహారము. పూర్తి విశ్లేషణ ద్వారా అంటే ఆమె ఏం చెప్పింది, గత సిద్దిపేట సంబంధించిన సిరిసిల్ల సంబంధించిన దానిలో కలెక్టరేట్లో ఏ విధంగా కేటీఆర్ తిన్నాడు, ఏ విధంగా హరీష్ రావు తిన్నాడు చెప్పింది. ఆ ట్రబుల్ షూటర్ ఆయన బబుల్ షూటర్ అని చెప్పింది, మా అన్న ద్రోహి అని చెప్పింది, మా బావ దొంగ అని చెప్పింది, వాళ్ళ మాటల మాంత్రికుడు అని చెప్పింది. 10 ఏళ్ళు మనం ఏం పీక్ కట్టాలి కట్టినామని 10 ఏళ్ళు మనం ఏం పీక్ కట్టినాము, మనం జాతీయ స్థాయిలో ఓనికని తెలంగాణ ఏం పీకినామని ఏం చేసినా చెప్పారని బాగా చెప్తుంది. మీ కుటుంబ సభ్యురాలు, మీ పార్లమెంట్ మాజీ సభ్యురాలు, మీ ప్రస్తుత శాసనమండలి సభ్యురాలు, అదేవిధంగా కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ వాటి యొక్క జాగృతి యొక్క అధ్యక్షుగా పనిచేస్తుండే, అదేవిధంగా మీ రాజకీయ వ్యవహారం చేసింది, తెలంగాణ ఉద్యమ బతుకమ్మ అని చెప్పి ప్రత్యేకంగా మీరు ప్రోత్సహించారు. మీ వాళ్ళే కదా మీ గురించి ప్రత్యక్షంగా మీ పచ్చి నిజాలు మాట్లాడుతున్నది. అది చెప్పండి, మీరు ముందుగా సమాధానం అక్కడ చెప్పండి. మీరు దొంగతనానికి ఐడి కార్డు, ఆధార్ కార్డు, ఇంకే కార్డ్స్ ఉన్నది మీరే. తెలంగాణ ప్రజలని ద్రోహం చేసింది మీరే, మోసం చేసింది మీరే, తెలంగాణ యావత్ యొక్క సంపదని ఖజానాని కొల్లగొట్టింది మీరే. మీరు బట్టబాజుగాళ్ళు, మీరు దగుబాజుగాళ్ళు. 100 రూపాయలు జోబు లేని వాళ్ళ దగ్గర 100 కోట్లు ఇట్లా వచ్చినాయి. గత 10 సంవత్సరాలు ఏ విధంగా ఉన్నాయి, గంజి గతి లేని మీరు ఎట్లా బెండ్లు కొన్నారు, ఎందుకు ఫామ్ హౌస్లు, గెస్ట్ హౌస్లు, అదేవిధంగా ఆస్తులు కొడగొట్టినారు, ఎందుకు ఆర్థిక శాఖ మంత్రి, నీటి పాల శాఖ మంత్రి హరీష్ రావు ఏ విధంగా కొన్ని 100,000 కోట్ల అధికారులు ఎత్తిండు. కారణం ఎవరు? సంతోష్ రావు ఎక్కడా అని చెప్పింది ఆమె కదా, మేం కాదు కదా. వాళ్ళ పాటలు ఉన్న ఇన్ని రోజులు ఉండి ఆమె అంటే స్వయంగా చూసింది అంటారా? కాబట్టే కదా ఆమె కేసీఆర్ బిడ్డ కదా. అంతే. ఏమంటారంటే మీరు తెలంగాణ చేసిన ద్రోహానికి తెలంగాణ మీరు ముంచిరు కాబట్టి మీకు 14 సంవత్సరాల వనవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము తెలంగాణ ప్రజలు మీకు ఇచ్చిన శిక్ష. అది దాన్ని సంపూర్ణంగా పరిపూర్ణంగా మీరు అనుభవించి తీరాల్సిందే. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని వదిలేశారు. ఇప్పుడు కాంగ్రెస్కి కవితకి సంబంధం ఉందా లేదా? లేదండి, మాకు అవసరమే లేదు. మాకు రాజకీయం అలాంటి మాతో కాదు. కాంగ్రెస్ పార్టీ అలాంటి రాజకీయ అది వ్యభిచారిక కాంగ్రెస్ పార్టీ చేయదు. మాకు అస్థితంగా వ్యక్తిగతంగా చాలా వ్యవహారం ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఊర్లో, ప్రతి గ్రామాల్లో, ప్రతి బూత్లో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో, జిల్లాలో పూర్తి స్థాయి సంపూర్ణ నాయకత్వం మాకుంది. మాకు ఎవరు వచ్చే అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మహేష్ గారి నాయకత్వంలో, రాహుల్ గారి నాయకత్వంలో తెలంగాణ సేవ చేసిన మాకు పని. ఎవ్వరం చేసినా, ఏ విధంగా చేసినా ఇంకా 15 సంవత్సరాలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. రాజకీయ వ్యవహారం అంటారా కాంగ్రెస్ పార్టీకి అధికారం కొత్త కాదు మిత్రమా. ఓకే. సో ఇప్పుడు మొన్న రీసెంట్గా జిహెచ్ఎంసీలో పక్కనటువంటి మున్సిపల్ కార్పొరేషన్స్ ఇవన్నీ కూడా విలీనం చేస్తున్నారు. మీరేమో కాంగ్రెస్ ప్రభుత్వం నుండి నేషన్లోనే మన ఇండియాలోనే బిగ్గెస్ట్ జిహెచ్ఎంసీ చేయాలని చూస్తున్నారు. కానీ దీని వల్ల కూడా కొన్ని ఏమంటారు వేరే పార్టీ వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అంటే దీంట్లో కలుపుతాం మీరు చేస్తామని మీరు చూస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఎవరైతే పక్కన గ్రేటర్ హైదరాబాద్ పక్కన ఉన్నటువంటి వాళ్ళకి ట్యాక్స్ రూపకంలో అవ్వచ్చు, లేకుంటే రవాణా శాఖలో అవ్వచ్చు, దేని పరంగా అయినా కూడా వాళ్ళు ఇబ్బంది పడతారని అంటూ ఉన్నారు. 2007 సంవత్సరంలో హైదరాబాద్ నగరాన్ని గేట్ హైదరాబాద్ తీసుకొచ్చి 100 వార్డులు ఉన్న వ్యవస్థని 150 వార్డు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. మర్చిపోకండి. ఎందుకంటే గేటర్ మనకు మెట్రో రావాలంటే గేటర్ కావాల్సిందే. హైదరాబాద్ నగరంలో G+25 పర్మిషన్ కావాలంటే మనం ఢిల్లీకి పోవాల్సిందే. కానీ గేట్ హైదరాబాద్ రావడం వల్ల మన పర్మిషన్ మనం ఇచ్చుకోవచ్చు. హైదరాబాద్ నగరంలో దాదాపు 50 అంతస్తుల బిల్డింగ్ ఏ విధంగా అవుతున్నాయి? కారణం గేట్ హైదరాబాద్ నిర్మాణమే. 2007లో గేట్ హైదరాబాద్ నిర్మాణం అయింది. తద్వారా 2009లో 150 డివిజన్లతో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలవడం జరిగింది హైదరాబాద్ నగరాన్ని. గేట్ హైదరాబాద్ ఎందుకు అంటే ఏదన్నా అభివృద్ధి కార్యక్రమం, అభివృద్ధికి నాంది పలికేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే, ఇంకెవరు కాదు. మెట్రో కానివ్వండి, గేట్ హైదరాబాద్ నిర్మాణం కానివ్వండి, ఇప్పుడు కాబోయే పూర్తి నిర్మాణంతో 300 పైగా వార్డులు నిర్మాణం హైదరాబాద్ నగరాన్ని
ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్ళాలి. గ్లోబల్ సమ్మిట్, గ్లోబల్ వ్యవహారం చేస్తున్నాం కాబట్టి రాజకీయం ఒక ఎత్తు, తెలంగాణ ప్రజల యొక్క హైదరాబాద్ నగర పునర్నిర్మాణం ఒక ఎత్తు, 400 సంవత్సరాల మన హైదరాబాద్ నగరాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకురావడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి లక్ష్యం. దానికోసమే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీలు కానివ్వండి, కార్పొరేషన్లు కానివ్వండి, పూర్తిగా సంబద్ధంగా రాజ్యాంగ పరంగా మున్సిపాలిటీ ముసాయిదా ద్వారా ప్రత్యేక ప్రణాళిక తీసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా మీరు చూడొచ్చు, ట్యాక్స్ రూపంలో కానీ ఆర్థిక రూపంలో కానీ ఎవరికి ఇబ్బంది ఉండదు, నిర్మాణం పక్కా ఉంటుంది. ఆ నిర్మాణమే ఇప్పుడు హైదరాబాద్ నిర్మాణం. ఏదైతే ఇప్పుడు డివిజన్లు మీరు కొత్తగా చేస్తా ఉన్నారు, ఇప్పుడు ఒక డివిజన్లో 20,000 మంది ఓటర్లు ఉన్నారు, ఇంకొక డివిజన్లో 70,000-80,000 మంది ఓటర్లు ఉన్నారు. సో 2 డివిజన్లకు కూడా ఒకటే రకమైన నిధులు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఈ పెద్ద డివిజన్ ఏదైతే ఉందో దాంట్లో నిధులు సరిపోకపోవచ్చు. చిన్న డివిజన్ ఉన్నటువంటి వాటిలో నిధులు అనేది వృధా అయ్యే ఛాన్స్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? అయితే ఎట్లుంటుందంటే ఇప్పుడు ఒక కొన్ని చిన్న తప్పుల్లో ఉన్నాయి కాబట్టి 70, 80, 20, 30 నడుస్తుంది కాబట్టి దాంట్లో పూర్తి ఏది చేస్తుంది, దాని తగ్గట్టు వ్యవహారం చేస్తూ ఉన్నాము. దాదాపు 40,000 నుంచి 50,000 వచ్చే విధంగా నిర్మాణం చేస్తూ ఉన్నాం. కాబట్టి అది చిన్న విషయమే, వాట్స్ ఉంటుంది కాబట్టి దానికి మనం పెద్ద ఆలోచన అవసరం లేదు. అది కన్నులో ఒక చిన్న నలుసులాగా ఆ నలుసు తీయడం చిన్న సమస్య లేదు. ఇది హైదరాబాద్ నగరము రేపు వచ్చే 30-40 ఏళ్ళ వరకు చాలా అద్భుత నగరం ఏర్పడిపోతుంది. దానికి ఒక భవిష్యత్తు కార్యక్రమాన్ని ఇది కలుపుకోవడమే. అడ్డుకోవద్దంటారు వీటిని? అడ్డుకోవడం కాదు, అడ్డుకోవడం అంటే మీరు అభివృద్ధిని అడ్డుకోవడమే. అభివృద్ధి అనేది బీఆర్ఎస్ పార్టీకి నచ్చదు. కాబట్టి ప్రజలకు మంచి జరిగితే, నగరానికి మంచి జరిగితే వీళ్ళ పుట్టగతులు అని చెప్పి వాళ్ళ భయం. కాబట్టి హైదరాబాద్ కానివ్వండి, గేట్ హైదరాబాద్ కానివ్వండి, ఇంతకుముందు మనకు హైదరాబాద్ కార్పొరేషన్ ఉండే, తర్వాత సికింద్రాబాద్ కార్పొరేషన్ ఉండే, 2 కలిపి హైదరాబాద్ చేయడం జరిగింది. బల్దియా అదో 2007 సంవత్సరంలో మళ్ళీ నిర్మాణం చేసిన జరిగింది గేట్ హైదరాబాద్గా. అప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న మెదక్ నుంచి కొన్ని ప్రాంతాలని, మేడ్చల్ నుంచి కొన్ని ప్రాంతాలని, ఇవి మొత్తం హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా పరిసర ప్రాంతాల్లో పూర్తి నిర్మాణం చేస్తూ ఉన్నాము. ఇది అభివృద్ధి నినాదం మాత్రమే. ఇప్పుడు రంగారెడ్డిలో ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు కూడా కలపొద్దని అంటా ఉన్నారు. అట్లా ఇవన్నీ అంతే బీఆర్ఎస్ సంబంధించిన చిల్లర వ్యవహారం అది, వాళ్ళకి తెలియదు వాళ్ళకు. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో మెట్రో స్టార్ట్ చేసాము, ఇప్పుడు ఓసిటీ లేకుండా, ఓసిటీ మేము ఇచ్చాం కదా, ఓసిటీకి నిర్మాణం మా అభివృద్ధి, మా ఎజెండా, మా ధ్యేయం, మా లక్ష్యం. మెట్టు సాయి కుమార్ చెప్తా ఉన్నారు, ఏదైతే జిహెచ్ఎంసీలో విలీనం చేసేది ఉందో అలాగే ఈ తలసాని శ్రీనివాస్ అవ్వచ్చు, కేటీఆర్ అవ్వచ్చు, వెంటనే క్షమాపణలు కూడా చెప్పాలని చెప్తా ఉన్నారు. మరిన్ని వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.